హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు కారం. చూద్దాం. బాండీలో ఆయిల్ వేసుకొని శనగపప్పు వేద్దాం. శనగపప్పు డబల్ ఉండాలి, మినప్పప్పు దాంట్లో సగం ఉండాలి. అవి రెండు ఎంత తీసుకున్నామో అంత మనకు ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేయించేసుకుందాం. అవి సగం వేగాక కరివేపాకు వేద్దాం. కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవాలి, వాటర్ ఉండకూడదు. కరివేపాకు కూడా మనం వేయించుకోవాలి క్రిస్పీగా. వేరేగా కూడా వేయించుకోవచ్చు. ఫస్ట్ కరివేపాకు, తర్వాత ఇలా. ఇది చల్లారబెట్టుకుందాం. ఏగింది బాగా. ఏగాక చల్లారబెట్టుకొని, చూసారా ఎంత క్రిస్పీగా ఏగిందో? చాలా బాగా ఏగింది. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ ఇదంతా వేసుకొని మనం మిక్సీలో రుబ్బేసుకుందాం. దాని తర్వాత కొంచెం చింతపండు రెప్ప, గల్లుప్పు వేసుకున్నాను, ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, లాస్ట్కి పసుపు వేసి ఒక తిప్పుదాం. మళ్ళీ తిప్పేసి సర్వ్ చేసుకుందాం. అంతే అండి. రైస్లో, ఇడ్లీల్లో, దోశల్లో ఎందులో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.